అక్కడి ఆర్మీకి సెలవులు క్యాన్సిల్. ఇక సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్ అంట. టెర్రరిస్టుల పని పట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా, అందుకు ప్రతీకగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు. వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్లు వెల్లడి. తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలంటూ ఆదేశం. భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన. కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు తిప్పికొట్టేందుకు మన దేశం రెడీ. సీ స్కిమ్మింగ్ టెస్ట్ సక్సెస్. ఆక్రమణ్ పేరిట సైనిక విన్యాసాలు. అలర్ట్గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం. కేంద్రానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు. కాశ్మీర్లో పర్యాటకులను పట్టున పెట్టుకున్న టెర్రరిస్టులపై యావత్ భారత్ నిప్పులు జరుగుతుంటే పాకిస్తాన్ మాత్రం మన దేశంపై యుద్ధానికి కాలు దువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నది. బరితెగింపు చర్యలకు దిగుతున్నది. ఇక ఇరు దేశాల మధ్య శాంతి కోసం 1972లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగా గురువారం ప్రకటించింది. ఇండియాతో ఎలాంటి వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉండబోవని గతంలోని అన్ని అగ్రిమెంట్లు రద్దు చేసుకున్నట్టుగా తెలిపింది. ఇండియా విమానాలను తమ భూభాగంలోకి అనుమతించబోమని, తమ దేశంలో ఉన్న భారతీయులు 48 గంటల్లో వెళ్ళిపోవాల్సిందని ఆదేశించింది. సింధు జలాల ఒప్పందం రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. సరిహద్దులో యుద్ధ విమానాలు మోహరింపు, క్షిపణి ప్రయోగాలకు రంగం సిద్ధం చేసుకుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, టెర్రరిస్టులకు వంతపడుతున్న వాళ్ళను వదిలేది లేదని ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు దౌత్యపరంగా బుద్ధి చెప్పేందుకు వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇలాంటి సమయంలో సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాల్ని కమ్ముకునేలా చేసింది. పాక్ చర్యలను బలంగా తిప్పుకొట్టేందుకు భారత్ రెడీ అవుతున్నది. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం, టెర్రరిస్టులని వాళ్ళ వెనుకున్నోళ్ళని విడిచిపెట్టాం, వాళ్ళు కళ్ళలో కూడా ఊహించని శిక్ష విధిస్తామంటూ ప్రధాని మోదీ సీరియస్ అవుతున్నాడు. పహల్గామ్ అటాక్తో యావత్ దేశం కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేయాల్సిన టైం వచ్చిందంటూ వ్యాఖ్య. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకుపై దాడికి పాల్పడిన టెర్రరిస్టులను వదిలిపెట్టబోమంటూ ప్రధాని మోదీ చర్చించారు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తామంటూ చెప్పారు. టెర్రరిస్టుల వెనుక ఉన్నోళ్లను విడిచిపెట్టబోమంటూ చెప్పారు. వాళ్ళందరికీ కల్లో కూడా ఊహించని శిక్ష విధిస్తామంటున్నారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబీన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల్లో మరణించిన కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ టెర్రరిస్టులకు వాళ్ళ వెనుకున్న పాకిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఆ దాడికి కుట్ర పనులను వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు. ఇక టెర్రరిస్టు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు భౌతిక గాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కొడుకు, ఫ్యామిలీ మెంబర్స్. జైపూర్ నీరజ్ ఉద్వాని భౌతిక గాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య ఆయుషి. సో ఇక నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. టూరిస్టులపైన టెర్రరిస్టులు చేసిన దాడి అందరినీ బాధకు గురి చేసింది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా టెర్రరిస్టుల దాడిలో చనిపోయినటువంటి టూరిస్టులంతా కూడా ఒక కుటుంబ సభ్యులక భావిస్తున్నారు. భారతీయుల ఇళ్లల్లో కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. 30 మందిని మరి అత్యంత దారుణంగా, నీచంగా చంపడం, మతం పేరు అడిగి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసుకొని 1కి 2 సార్లు పాయింట్ బ్లాక్లో కాల్చి చంపి ఇష్టారాజ్యంగా అక్కడ నుంచి తప్పించుకున్న కుటుంబాలు కావచ్చు, అక్కడ లైవ్లో చూసిన వాళ్ళు చెప్తా ఉంటే ఆ మాటలు వింటుంటే ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఆ మాటలు వింటుంటే బాధ అనిపిస్తున్నది. పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చిన తర్వాత కూడా చనిపోయారు లేదని కన్ఫర్మేషన్కు మళ్ళొక బుల్లెట్ను వాళ్ళ బాడీలోకి దించి ఆనందంతో నవ్వుతున్నారట ఆ టెర్రరిస్టులు. సో ఎంత దారుణం ఇది నిజంగా. అసలు అరే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారత్ ఎందుకు ఇంత మౌనంగా ఉంది? భారత్పై జరిగినటువంటి దాడి, మా మీద జరిగినటువంటి దాడి, కోల్పోయినటువంటి ఆ 30 మంది మా కుటుంబ సభ్యులు, మా అన్ననో, మా అమ్మనో, మా చెల్లెగానో అంటూ ప్రతి ఒక్క భారతీయుడు భావిస్తున్నారు. ఒక్కొక్కరి ఒంట్లో రక్తం మరుగుతున్నది, ఒక్కొక్కరికి ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. ఆ ఉగ్రవాదులు కనుక, ఆ టెర్రరిస్టులు కనుక దొరికితే ఒక్కొక్కరిని కరాఖండగా నరికేస్తాం, చీల్చి చెండాడతామంటూ భారతీయ యువత అంతా కూడా, భారతీయ ప్రజలంతా కూడా, భారత్లో ఉన్నటువంటి తల్లులు చెల్లెళ్ళంతా కూడా ఒక రాణి రుద్రమ లెక్క, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క యుద్ధానికి మేము సిద్ధమని నడుం బిగిస్తున్నారు. అటువంటి పరిస్థితి భారత్లో కనిపిస్తున్నది. సో ఇప్పటికే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నది, కయ్యానికి కాలు దూవుతున్నది. భారత్ 48 గంటల్లో పాకిస్తాన్లంతా
మా బార్డర్ దాటిపోవాలి, మీ వీసాలు రద్దు అవుతాయి, ఒక్కడు కూడా భారత్లో ఉండొద్దు, ఖచ్చితంగా పర్యాటకులైనా భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో అయినా బార్డర్ దాటి పోండి అని 48 గంటల డెడ్లైన్ పెట్టి నీళ్లను పంపించకుండా మరి గతంలో చేసుకున్న ఒప్పందాన్ని 1960 ఒప్పందాన్ని రద్దు చేసి సింధు జలాల్ని వాళ్ళకి ఇవ్వకుండా మరి బార్డర్లో ఇప్పటికే సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన చేసిన యుద్ధ విమానాల మోహరింపు అక్కడికి ఆర్మీకి సెలవులు క్యాన్సిల్ చేసి సింధు జలాల అగ్రిమెంట్ను రద్దు చేసి యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్ చేసిన ఏం చేసినా కూడా భారత్ ఎక్కడ తగ్గట్లేదు. సో భారత్ని భయపెట్టించేందుకు పాకిస్తాన్ కూడా మేము బార్డర్ని క్లోజ్ చేస్తున్నాం, 48 గంటల్లో భారతీయులంతా పాకిస్తాన్ని వదిలి ఇండియాకి పోవాలి, మీ విమానాలు మా యుద్ధ భూమిలోకి రావద్దు, ఇట్లా వాళ్ళు కూడా ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు, కయ్యానికి కాలు దూతున్నారు. బట్ ఏదేమైనా మోడీ ఆల్ పార్టీ మీటింగ్లో కూడా క్లియర్ చెప్పిండు, ఒక్కరిని కూడా వదలదు, ఈ భూమిపై ఎక్కడ దాగున్న ఉగ్రవాదుల్ని తునాతునకలుగా నరుకుతాం, మా భారతీయులని పొట్టన పెట్టుకొని రక్తం కళ్ళ చూసినటువంటి ఉగ్రవాదులకి మరి సహకరించిన పాకిస్తాన్ని ఖచ్చితంగా ఈసారి తిప్పి కొడతాం. ఇప్పటికే ఆర్మీ జవాన్లంతా కూడా సెలవులు లేవని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళంతా కూడా అదనపు బలగాలతో, అదనపు ఆయుధాలతో, అదనపు శిక్షణతో సర్వం సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు, ఏ క్షణమైనా మరి భారత్ పాకిస్తాన్ మధ్య బుల్లెట్ల వర్షం కులవచ్చు, ఏ క్షణమైనా మరి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దేశం అంతా కూడా అలర్ట్ అయింది. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే భారత్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి ప్రధాన సిటీల్లో మరి నిఘా వర్గాలు పూర్తి స్థాయిగా నిఘా పెట్టినాయి. ఎక్కడికక్కడ హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. హై అలర్ట్గా ఉంటూ మరి నిఘా వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు ఏ సిటీలో దాడి చేస్తారో, ఉగ్రమూకాలు ఏ సిటీలో మకాం వేసినాయో, ఎక్కడ ఏం జరుగుతుందన్నటువంటి హై అలర్ట్తో, హై సెక్యూరిటీతో, హై నిఘాతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయిపోయినాయి. మరి ఈ టైంలో మరి ఇంతమంది 30 మంది కుటుంబాలు భారత్ మొత్తం కూడా పోయినటువంటి వాళ్ళ ప్రాణాలని వాళ్ళకు మౌనం పాటిస్తూ వాళ్ళ ప్రాణాలని తిరిగి తీసుకురాలేం, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలంటే ఆ ఉగ్రదాడి చేసినటువంటి టెర్రరిస్టు మూకాలను ముక్కలుగా నరికితే కానీ ఈ 30 మంది కుటుంబాలకు, ఆ 30 మంది ప్రాణాలకు మనం నివాళులర్పించినట్టు నిజాయితీగా అని చెప్పేసి మరి యావత్ భారత్ ముక్క కంఠంతో ఏకమవుతూ మరి యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో ఒక పోల్ కూడా పెట్టినాం, మనం పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరగబోతుంది, ఏం కథ అనేది క్లియర్గా మనం సో ఇక్కడ మనం 2-3 పోలు పెట్టినాం. ఒకటి పార్టీ ప్రాయంపు ఎమ్మెల్యేలకు తిరిగి పార్టీలోకి పోతారా అనేటువంటి పోలు ఒకటి, 60% మంది పోతారని, 40% మంది పోరు అంటున్నారు. అంటే చాలామంది పోతారని నమ్ముతారు. ఇక కర్రెగుట్టలో ఏం జరుగుతున్నది, మావోయిస్టులు లొంగిపోతారంటే లొంగిపోతారంటూ 60% మంది, లొంగిపోరంటూ 40% మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది నిజంగా కర్రెగుట్టలు కావచ్చు, పార్టీ ప్రాయంపు ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, మరి ఏం జరగబోతుంది అనేది